శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక్కసారి ఇలా చేస్తే చాలు, ఎదుటి వ్యక్తులు జీవితాంతం కూడా వీరి చెయ్యి వదలరు. ఇది చాలా శక్తివంతమైన వశీకరణమైన మంత్రం అన్నమాట. 1 గంట తర్వాత నుంచి దీని రిజల్ట్ అనేది మీరే చూస్తారు. అంటే ఈ పరిహారానికి 1 ఉమ్మెత్తు ఆకు కావాలి. ఈ రెమెడీ కోసం 2 ఉమ్మెత్తు పువ్వులు కావాలన్నమాట. అయితే 2 లవంగాలు కూడా కావాలి. కొంచెం కుంకుమ కావాలి, 1 దారం కావాలి, 1 మార్కర్ పెన్ను కూడా కావాలి. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి గంటలోపే భార్యాభర్తలైనా సరే, ప్రేమించిన అబ్బాయి అయినా లేదంటే ప్రేమించిన అమ్మాయి అయినా ఎవరైనా సరే 1 గంటలోనే దీని ప్రభావం అనేది వారిపై చూపించి మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని వదిలి వెళ్ళమన్నా వెళ్ళరన్నమాట. అంత బాగా పనిచేస్తుంది. అయితే మిమ్మల్ని అంటే మీరు ఇష్టపడిన వారు, బాగా ప్రాణంగా ప్రేమించేవారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీకు చాలా చాలా బాధ అనిపిస్తుంది కదా. అలా బాధపడినట్లయితే ఈ పరిహారం తప్పకుండా చేయండి. అవతలి వ్యక్తులు మిమ్మల్ని చూడకుండా ఉండలేరు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే, ఉమ్మెత్తు ఆకుపైన మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి పేరుని రాయండి. తర్వాత దాని కింద ప్లస్ గుర్తును వేయండి. ప్లస్ గుర్తును వేసి మీ పేరును కింద రాసుకోండి. మీరు ఇష్టపడిన వారి పేరు కూడా రాశారు కదా, రాసి ప్లస్ గుర్తు వేశారు. పక్కన మీ పేరును కూడా రాసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కుంకుమ వేయండి. మీ పేరు పైన కొద్ది కుంకుమ వేసి 2 లవంగాలు తీసుకున్నారు కదా, ఈ లవంగాలు అనేవి మీకు అంటే మంచి పువ్వు ఉన్నవి, చాలా నీట్గా ఉండేవి, విరిగిపోయినవి కాకుండా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. ఆ లవంగాల మీద కూడా మీ పేరును రాయండి. ఇప్పుడు ఆకులను ఆ లవంగాలతో సహా రోల్లాగా చుట్టండి. అంటే ఆ లవంగాల ఆకులు వేసిన తర్వాత రోల్లాగా చుట్టాలి, రోల్లాగా మడచి వేయాలి. అలా చుట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న ఎరుపు రంగు దారంతో దారంతో చుట్టేసి ముడిలాగా వేసేయండి. కొంచెం తాడు ఉంచుకోండి. దానిని మీరు ఎవరి కోసం చేస్తున్నారో వారి దగ్గర మీరు వదిలి ఉండలేనంతగా మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు ఈ ఆకును తీసుకుని వెళ్ళి ఏదైనా రావి చెట్టుకి కట్టేయండి. అలా రావి చెట్టుకి కట్టేటప్పుడు మీరు ఇష్టపడ్డ వారి యొక్క అంటే పేరును తలుచుకొని, వారు మాతో సంతోషంగా ఉండాలి, ఇదివరకట్లా ఆనందంగా ఉండాలి, మాకు జరిగినటువంటి కోపతాపాలు, గొడవలు అన్నీ కూడా పోయి ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మనసులో స్మరించుకుంటూ, అంటే మనసులో సంకల్పం చెప్పుకుంటూ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కట్టేసి వచ్చేయండి. ఈ క్రియ అంతా ఇలా చేసిన తర్వాత మీరు కట్టేటప్పుడు దగ్గరికి రావాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ ఆకును కట్టారు కదా, మీ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఒకవేళ దగ్గరలో రావి చెట్టు లేని వారు వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా ప్రవహించే నదుల్లో వేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. మీరు ఇష్టపడిన వారు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, మీతో ఎంతో ప్రేమగా ఉంటారు, మీతో ఇదివరకట్లాగే చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.